హాయ్ హలో వెల్కమ్ టు యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అండి. సో సెప్టెంబర్లో మనకి అమావాస్య సెకండ్కి వచ్చేసింది కదా. సో ఆ రోజు చేయాల్సిన రిచువల్స్ మీకు ఏం చేయాలి ఎలా అనేది బిఫోర్గానే మీకు చెప్తే మీరు అన్నీ రెడీ చేసుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో లెట్స్ గో. సో అమావాస్య రిచువల్స్ ఏం చేయాలి, చాలామందికి నా క్లాసెస్ని ఫాలో అయ్యే వాళ్ళకి ఫస్ట్ రిచువల్ ఏం చేయాలో చాలా బాగా తెలుసు. దట్ ఈజ్ కార్డ్ కటింగ్. కార్డ్ కటింగ్ ఎప్పుడైతే చేస్తామో మనము ఆటోమేటిక్గా ఈ మంత్లో కానీ లేకపోతే తెలియకుండా మనకి కంటిన్యూస్గా ఏదైనా సరే బ్రెయిన్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటే కనుక ఆ కార్డ్ కటింగ్స్ని ఈజీగా కట్ చేసేసేయాలి. సో కార్డ్ కటింగ్స్ ఎలా చేయాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వైట్ కలర్ పేపర్ని తీసుకోండి. ఓకే, వైట్ కలర్ పేపర్, వైట్ పేపర్, బ్లాక్ పెన్. ఓకే, తీసుకొని మీవి ఏవైతే ఇబ్బంది పెట్టే విషయాలు లేకపోతే మీరు మార్చుకోలేకపోతున్న విషయాలు, ఆల్రెడీ చెప్పాను కదమ్మా, ఆగస్టులో మీకు ఫెమినైన్ ఎనర్జీ అనేది ఈజీగా మంచిగా రైజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఎమోషనల్గా మీరు వీక్గా ఉండే టైం కూడా ఉంది. ఎందుకు అంటే మీరు మిమ్మల్ని ఎమోషనల్గా రేజ్ చేసుకునే ప్రయత్నాలు చెయ్యరు కాబట్టి, ఏదన్నా మీకు నచ్చింది మీరు అనుకోండి, మీరు భయపడుతూ అమ్మో ఇది జరుగుతుందేమో ఇది జరుగుతుందేమో ఇది జరుగుతుందేమో అని భయపడుతూ ఏమన్నా విషయాల్ని తలుచుకుంటూ ఉంటే, పదే పదే తలుచుకుంటూ ఉంటే కనుక అప్పుడు అది ఏమవుతుందంటే నెగిటివ్గా ఫామ్ అయిపోయి మీకు మేనిఫెస్టేషన్ అయిపోతూ ఉంటుంది. సో అందుకని ఎప్పుడు ఆల్వేస్ బ్రెయిన్లో పాజిటివ్ వైబ్స్ని మాత్రమే పెట్టుకోండి. సో అలా ఎక్కడ కుదురుతుంది మ్యామ్, చుట్టూ ఉండే వాళ్ళందరూ నా చుట్టూ నెగిటివే ఉంటారు, నాకు ఎలా కుదురుతుంది మ్యామ్ మీరు చెప్తారు కానీ అసలు అలా నెగిటివ్ థాట్స్ రాకుండా ఉండడం చాలా కష్టంగా ఉంది అనే కదా మీ ఆన్సర్ అండి. ఎస్, ఐ యాక్సెప్ట్ అండి. సో మీరు ఒక్క చిన్న విషయాన్ని అర్థం చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ యువర్ బ్రెయిన్. ఓకే, దిస్ ఈజ్ యువర్ డిస్టర్బ్ చేసేటటువంటి పర్సన్, సిచ్యువేషన్, ఎవ్రీథింగ్ వాళ్ళకి సంబంధించినటువంటి బ్రెయిన్ అండి ఇది. సో మీరు వీటిల్లో దేనికి వాల్యూ ఇస్తారో మీరే డిసైడ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఏమంటారు, యూ ఆర్ నాట్ గుడ్. ఓకే, ఆర్ యు ఆర్ నాట్ వర్తీ, సంథింగ్ ఇలాంటి వర్డ్స్తో మిమ్మల్ని హర్ట్ చేస్తూ ఉంటారు. సో దిస్ ఈజ్ యువర్ బ్రెయిన్. మీరు ఇలాంటి వర్డ్స్కి ఇక్కడ ఒక లాక్ ఉంటుంది. లాక్ ఓపెన్ చేసి వీటిని మీ దాంట్లోకి యాక్సెప్ట్ చేసి, అంటే మీ బ్రెయిన్లోకి యాక్సెప్ట్ చేసి ఎస్ ఐ యామ్ అని యాక్సెప్ట్ చేస్తారా? అసలు ఈ లాకే ఓపెన్ చేయకుండా చక్కగా మీ బ్రెయిన్లో మీరు ఏమనుకుంటారు, ఐ యామ్ వర్తీ, I am abundant, I am great అనేటటువంటి ఎఫర్మేషన్స్ మీ బ్రెయిన్లో వేసుకుంటారో చాయిస్ ఈజ్ యువర్స్ అండి. ఓకే, దిస్ అమావాస్య మీరు కార్డ్ కటింగ్స్లో ఇలాంటి మిమ్మల్ని ఎవరైనా హర్ట్ చేసే థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కట్ చేసేసి హ్యాపీగా మీకు కావాల్సినటువంటి ఎఫర్మేషన్స్ వేసుకుంటూ ఉంటారా, లేకపోతే ఎస్ దిస్ ఈజ్ ఐ యామ్ అని చెప్పి వాళ్ళ బ్రెయిన్లో మీరు జీవిస్తారా? ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు తెలుసా, ఈ రెడ్ కలర్ ఇలా బ్రెయిన్ తీసుకెళ్ళి వాళ్ళ దాంట్లో అప్లై చేసి వాళ్ళే మీ జీవితంగా, వాళ్ళు అనే మాటలే మీ యొక్క జీవితము, అదే నా జీవిత పరమార్థము, దీస్ కైండ్ ఆఫ్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో అలా మీరు బ్రతికేస్తున్నారు. సో ఇప్పుడైనా అట్లీస్ట్ ఎవ్రీ అమావాస్యకి నేను ఇదే చెప్తా అందరికీ, కార్డ్ కటింగ్స్ చేసుకునేటప్పుడు ఎదుటి వాళ్ళ గురించి, ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ గురించి, అది కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేసే ఫీలింగ్స్, మిమ్మల్ని వాళ్ళు లవ్ చేస్తున్నారనుకోండి, టేక్ దట్ లవ్. మిమ్మల్ని వాళ్ళు అర్థం చేసుకుంటున్నారనుకోండి, ఏదైతే ప్రెజెన్స్ ఉంటుందో అర్థం చేసుకున్నప్పుడు వావ్ వీళ్ళతో ఉంటే హ్యాపీగా ఉంటుంది. ఇలాంటివి ఏమన్నా పాజిటివ్ ఉంటే మాత్రం అట్రాక్ట్ చేస్తూ ఉండండి, మోర్ అండ్ మోర్ యాంప్లిఫై అవుతూ ఉంటాయి అన్నమాట. సో అలా కాకుండా మిమ్మల్ని ఎవరైనా కనుక ఇలా ఒక థాట్లో కానీ, ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు, సమ్టైమ్స్ ఇన్లాస్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, సిబ్లింగ్స్ కావచ్చు, బాస్ కావచ్చు, టీచర్ కావచ్చు, లెక్చరర్ కావచ్చు, ఆర్ ఎల్స్ కొలీగ్స్ కావచ్చు, లేకపోతే నైబర్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, హూ ఎవర్ మీరు యాక్సెప్ట్ చేస్తేనే మీ బ్రెయిన్ తీసుకుంటుంది, మీ సబ్కాన్షియస్ బ్రెయిన్ తీసుకుంటుంది. మీ సబ్కాన్షియస్ బ్రెయిన్ ఆల్వేస్ విష్ చేస్తుంది మీరు ఇవి తీసుకోకుండా ఉంటే బాగుండు అని. ఎందుకు అంటే అమ్మ,
మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ చేతికి మీరు ఒక 60 kgs వెయిట్ ఉన్నారని అనుకుందాం. ఓకే, మీకు సేమ్ అదే 60 kgsకి సంబంధించిన వెయిట్ హోల్డ్ చేయండి అని అంటే మేబీ ఒక 1 minute, పోనీ మీ తాకత్ చాలా బాగుంది అనుకుంటే 5 minutes హోల్డ్ చేస్తారు. అదే మీరు ఒక 100 kgs ఇచ్చి దీన్ని ఒక 30 minutes అలాగే మీ హ్యాండ్స్లో హోల్డ్ చేయండి అంటే చేస్తారా అండి? మీరు 60 kgs బరువు ఉండి 100 kgsని హోల్డ్ చేయమంటే చేయగలుగుతారా? చెయ్యలేరు కదా. సో అది ఫిజికల్ కాబట్టి మీకు తెలుస్తుంది. తెలిసి అమ్మో నేను మొయ్యలేను అని చెప్పి వదిలేస్తున్నారు. కానీ మీ బ్రెయిన్ని ఇదే చేస్తున్నారు. మీ బ్రెయిన్ని మీది కానీ 100 kgs ఆఫ్ వెయిట్ని మీ బ్రెయిన్ మీద వేసి నువ్వు మొయ్యి నువ్వు ఎట్లయినా హోల్డ్ చేయి అని చెప్పేసి ఆ బ్రెయిన్ని చాలా డిస్టర్బ్ చేసేస్తున్నారు. పైపెచ్చు మీరు ఏమంటారో తెలుసా, నేను చాలా మేనిఫెస్టేషన్స్ చేస్తున్నానండి, చాలా ఎఫర్మేషన్స్ చేస్తున్నానండి, ఆల్వేస్ పాజిటివ్గా ఉంటున్నానండి, ఇదే వర్డ్ నాకు చెప్తూ ఉంటారు. కానీ నిజంగా కనుక మీరు మేనిఫెస్టేషను ఎంత చెయ్యాలో అంత కరెక్ట్గా చేసి ఏది హోల్డ్ చెయ్యకూడదో ఈ 100 kgs ఆఫ్ వెయిట్ని, అంటే లైక్ మీ బ్రెయిన్తో కంపేర్ చేస్తున్నాను, అంటే తనకి అవసరం లేని దాన్ని మీరు మోయిస్తున్నారు. ఇలాంటి వర్డ్స్, ఇలాంటి బాధ పెట్టే మాటలు ఏవైతే ఉన్నాయో తనని మొయ్యమని అడుగుతున్నారు మీరు. సో తనకి భారాన్ని ఇచ్చేసి నువ్వు పరిగెట్టుకుని రా అంటే కనీసం కదలలేని స్టేజ్లో ఉన్నటువంటి దాన్ని పరిగెట్టుకుని రా అంటే ఎక్కడి నుంచి వస్తుందండి? సో అందుకోసమని ఈ 100 kgsని కట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కట్ చేయాలంటే ఇక్కడ లాక్ ఓపెన్ చేయకండి. వాళ్ళు ఎవరైనా ఏమన్నా అన్నారు అంటే మీరు యాక్సెప్ట్ చేశారు అంటే మీరు లాక్ ఓపెన్ చేసి దా అని మీ బ్రెయిన్లో వేసుకున్నట్టే. ఎప్పుడైతే వీళ్ళు అంటారో వెంటనే మిమ్మల్ని మీరు ఒక క్వశ్చన్ అడగండి, యామై నేను అదా, వాళ్ళు అన్నట్టు నేను మంచిదాన్ని కాదా, వాళ్ళు అన్నట్టు నేను వర్తీ కాదా, వాళ్ళు అన్నట్టు నేను చెడ్డదాన్న, వాళ్ళు అన్నట్టు సంథింగ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ వాట్ ఎవర్ మిమ్మల్ని ఏమైతే అంటారో అవన్నీ. ఇఫ్ నో అని కనుక ఆన్సర్ వస్తే వెంటనే 100 kgsని కట్ చేసేసేయండి. వెంటనే 100 kgsని కట్ చేసేయండి. అలాగే గుర్తుపెట్టుకోండి, మీ సబ్కాన్షియస్ బ్రెయిన్లో ఎప్పుడు కూడా ఇలాంటి థాట్స్తో నింపేస్తూ ఉంటే మేనిఫెస్టేషన్ ఎప్పుడు చేస్తారు, అఫర్మేషన్స్ ఎప్పుడు చేస్తారు, కొత్త టెక్నిక్స్ని ఎప్పుడు ట్రై చేస్తారు తల్లి. సో డిసైడ్ యువర్ సెల్ఫ్. దిస్ అమావాస్యకి ఇలాంటి థాట్ ప్రాసెస్, ఇలాంటి బ్రెయిన్ బర్డన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా తీసేయాలి, తుడిచిపెట్టేయాలి. ఇప్పుడు వైట్ కలర్ పేపర్ తీసుకోండి, బ్లాక్ కలర్ పెన్ తీసుకోండి. ఇలా మిమ్మల్ని వెక్కిరించిన వాళ్ళు, బాధ పెట్టిన వాళ్ళు, మిమ్మల్ని ఆల్వేస్ డౌన్ చేసి మాట్లాడే వాళ్ళు, అప్రిషియేట్ చేయలేని వాళ్ళకి దూరంగా ఉండండి. మేము పర్సన్స్కి దూరంగా ఉండడం కష్టం అని అంటే అట్లీస్ట్ వాళ్ళ ఆలోచనలకి కూడా దూరంగా ఉండొచ్చు. ఓకే, మీరు ఆలోచనలనే బతుకుతున్నారు, వాళ్ళ లైఫ్లోనే బ్రతుకుతున్నారు. అట్లీస్ట్ వాళ్ళు మీ లైఫ్లో ఉంటే కనీసం మీ బ్రెయిన్లో అన్న లేకుండా చూసుకోండి. ఓకే, అది ఈజీ కదా. ఓకే, ఎస్ అండి మా హస్బెండే నన్ను అర్థం చేసుకోరు ఓకే అని అనుకుంటే కనుక దెన్ తన అనే మాటలు, ఓకే, హస్బెండ్ మిమ్మల్ని ఏదైనా డిస్టర్బ్ చేసినా ఆర్ ఎల్స్ వైఫ్ ఏదైనా డిస్టర్బ్ చేసినా కూడా వాళ్ళు అనే మాటలు ఏవైతే ఉంటాయో మాటలు ఓకే, చిన్న వర్డే కానీ చాలా పెద్ద చేంజ్ని తీసుకొస్తుంది మన లైఫ్లో అనమాట. సో అవి ఎంటర్ కానివ్వకండి అట్లీస్ట్. సో ఆపోజిట్లో మీరు దాన్ని మేనిఫెస్టేషన్ చేయాలి. ఫస్ట్ ఏం చేస్తారంటే ఇవన్నీ రాసేయండి. నన్ను ఇలా అన్నారు, అలా అన్నారు, అలా చేశారు, ఇలా చేశారు, వాట్ ఎవర్ మొత్తం మీకున్న బాధ శాంతం ఆ పేపర్లో రాసేసుకోండి. అలా రాసిన పేపర్ని ఏం చేయాలి, ఓకే, ఆ పేపర్ని ఎప్పుడు కూడా ఈ ఫండమెంటల్లోనే ఫోల్డ్ చేయాలండి. అవుట్ సైడ్కి మడత పెట్టాలి పేపర్ ఎప్పుడైనా కూడా. ఇలా అవుట్ సైడ్కి ఫోల్డ్. ఇదిగో ఇది పేపర్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా పేపర్ ఉంది, నేను అవుట్ సైడ్కి మడత పెడుతున్నా, లెఫ్ట్ టర్న్ చేస్తున్నా, మళ్ళీ అవుట్ మడత పెడుతున్నా, మళ్ళీ లెఫ్ట్ టర్న్ చేస్తున్నా, మళ్ళీ అవుట్, ఇలా 3 times. ఓకే, 3 times ఫోల్డ్ చేయండి, లెఫ్ట్కి టర్న్ చేయండి. ఓకే, అలా 3 times చేసిన తర్వాత వాటిని హోల్డ్ చేయండి. ఆ పేపర్స్ని ఆ హోల్డ్ చేసినప్పుడు మీ బాడీలోంచి, మీ నాభి నుండి, అంటే నావెల్, సెంటర్ ఆఫ్ ద బాడీ నావెల్ ఏదైతే ఉంటుందో బొడ్డు నుంచి ఒక బ్లాక్ కలర్ స్మోక్ వచ్చి లెటర్లోకి వెళ్ళిపోయినట్టుగా ఫీల్ అవ్వండి మీరు. ఓకే, సో ఈ లెటర్ ఒకవేళ మీరు మీ ఎదురుగుండా ఒక టేబుల్ ఏదైనా ఉంటే అక్కడ పెట్టండి, లేకపోతే
సో ఇలా ఫోల్డ్ చేసి మీరు టేబుల్ మీద పెట్టుకున్న లైక్ ఎదురుకుండా ఎక్కడైనా ఫీల్ అయినా మీ నావల్ నుంచి ఒక బ్లాక్ స్మోక్ వస్తే లెఫ్ట్ హ్యాండ్తో హోల్డ్ చేసి రైట్ హ్యాండ్తో సిజర్తో కట్ చేసినట్టుగా ఫీల్ అయ్యి అవన్నీ దానికి ఇచ్చేసేయండి. ఇది ఎప్పుడు చేయాలంటే అమావాస్య రోజున చేయాలి మీరు. ఓకే, వాటిని బర్న్ చేసేసి క్యాండిల్ లైట్లో కానీ దేంట్లో అయినా సరే బర్న్ చేసి ఎక్కడ పడితే అక్కడ వేయకూడదండి. యూనివర్స్కి కాదు, ఫ్లష్ చేసేసేయాలి. కమోడ్లో వేసి వాటిని ఫ్లష్ చేసేసేయండి. దెన్ మీరు అప్పుడు సాల్ట్ వాటర్తో మంచిగా బాత్ చేసేసేయండి. ఎప్పుడైతే మీరు ఇది చేస్తారో అమావాస్య ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క కొన్ని నిమిషాల తేడాలో వస్తుంది, ఈస్ట్లో నార్త్లో అక్కడ ఉండే వాళ్ళకి. సో మీ టైం మీ జోన్లో చూసుకోండి, మీ టైం జోన్లో చూసుకుంటే మీకు తెలుస్తుంది కదా. దెన్ అప్పుడు ఇక నెక్స్ట్ ఏం చేయాలి? సో ఇది అమావాస్య రోజున మీరు చేయాల్సినటువంటి రిచువల్స్ అనమాట. ఇక నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు న్యూ మూన్. సో న్యూ మూన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి. న్యూ మూన్లో మీరు ఏది కోరుకుంటారో, మూన్ పెరిగే కొలది మీకు కావలసిన వాటిని మేనిఫెస్టేషన్ చేయాలి. ఓకే, వాట్ యు నీడ్. ఓకే, ఏం వద్దో అది మాత్రం పౌర్ణమి నుంచి అమావాస్య వరకు డోంట్ నీడ్, వాటిని చేయాలి. సో దిస్ ఇస్ ద న్యూ మూన్ ఫేజ్ కాబట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి మీకు ఏం కావాలి లైఫ్లో. ఒక పేపర్ తీసుకోండి, వైట్ కలర్ పేపర్, దాని మీద మొత్తం అన్నీ రాసేసేయండి. రాసేసిన తర్వాత మీరు చక్కగా వాటన్నిటికీ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక జాబ్ కోసం మేనిఫెస్టేషన్ చేస్తున్నారు అనుకుందాం మనము. జాబ్, మ్యారేజ్, మనీ, హెల్త్. ఓకేనండి, ఇవన్నీ కూడా మీరు మేనిఫెస్టేషన్ చేయాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 4 కోరికలు ఉన్నాయనుకోండి, 4 చిన్న చిన్న లెటర్స్ రాసుకోండి. మీకు రాయాలనిపిస్తే పెద్ద లెటర్స్ రాయండి, లేకపోతే స్మాల్ లెటర్స్ రాసుకొని వాటన్నిటిని ఇప్పుడు ఎలా ఫోల్డ్ చేయాలి, ఈ లెటర్స్ అన్నిటిని కూడా మళ్ళీ రివర్స్లో ఫోల్డ్ చేయాలన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీ లెటర్ అనుకోండి, దీన్ని మీరు మీ వైపుకి ఫోల్డ్ చేయండి, రైట్ టర్న్ చేయండి, మళ్ళీ మీ వైపుకి ఫోల్డ్ చేయండి, రైట్ టర్న్ చేయండి, మళ్ళీ మీ వైపుకి ఫోల్డ్ చేసుకొని ఇట్లా సేమ్ అన్ని రైట్ సైడ్ చేయాలి. వద్దు అనుకునేవన్నీ లెఫ్ట్ సైడ్ చేశారు, కావాలి అనుకునేవన్నీ రైట్ సైడ్ చేశారనమాట. ఓకేనండి, మీకు విజన్ ఇది కూడా వేసి చూపిస్తాను, ఆగండి. ఇఫ్ ఇన్ కేస్ అనుకుంటే ఫోల్డ్ యువర్ సైడ్, టర్న్ రైట్ సైడ్. ఓకేనండి, క్లియర్ కదా. ఇప్పుడు ఇవేం చేయాలి? జాబ్ కోసం అనుకోండి, మీరు ఏం చేస్తారనంటే ఒక బే లీఫ్ తీసుకోండి. బే లీఫ్ మీద మీ ఒరిజినల్ నేమ్, సో ఒరిజినల్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మీకు ఏం జాబ్ కావాలో ఆ జాబ్ మీకు తెలుస్తుంది కదా, అది రాయండి. బ్యాక్ సైడ్ మాత్రం ఇట్స్ డన్ అని. మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను కదండి, 4 కోరికలు ఉన్నాయనుకుందాం మనం. ఓకే, ఆ 4 కోరికలకి ఫస్ట్ జాబ్ అయిపోయింది. నెక్స్ట్ మ్యారేజ్కి ఇంకొక లెటర్ రాయండి, దానికి మళ్ళీ ఇంకొక బే లీఫ్ తీసుకోండి, ఒరిజినల్ నేము, డేట్ ఆఫ్ బర్త్, మ్యారేజ్ అని రాయండి. ఇంకా మ్యారేజ్లో మీరు ఏమి కావాలనుకుంటున్నారు. కానీ మ్యారేజ్ మేనిఫెస్టేషన్ చేసేటప్పుడు మాత్రం ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీకు ఏం కావాలో, మీకు ఎలాంటి పర్సన్ కావాలని మీరు అనుకుంటున్నారో అలాంటి లక్షణాలు మీలో ఉంటేనే మ్యారేజ్ని మీరు మేనిఫెస్టేషన్ చేయండి. లేదు అంటే యూనివర్స్ ఏది ఇస్తుందో అప్పటి వరకు వెయిట్ చేయండి. మిమ్మల్ని అర్థం చేసుకునే భార్య కావాలా, అర్థం చేసుకునే భర్త కావాలా? సో అసలు మీరు అర్థం చేసుకోగలరా ఎదుటి పర్సన్ని? ఆ క్వాలిటీలో మీలో ఉంటే దెన్ ఓకే. మీ ఇంట్లో వాళ్ళని చూసుకున్నట్టు తన ఇంట్లో వాళ్ళని చూసుకోగలరా? దెన్ ఓకే. అలా కాదండి, మా ఇంట్లో వాళ్ళని మాత్రమే తను చూసుకోవాలి, నేను మాత్రం వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఎప్పుడో ఒక్కసారి పంపిస్తాను వాళ్ళ ఇంటికి, ఎప్పుడో ఒక్కసారి చూసుకుంటానండి, చుట్టపు చూపుగా అప్పుడప్పుడు వెళ్ళొస్తాను, ఇలాంటివి ఏమన్నా ఉంటే కనుక మేనిఫెస్టేషన్ చేయకండి అమ్మా. ఎందుకనంటే అది పాపం, కర్మ అనమాట. అది వాళ్ళు అలా ఎంత బాధపడుతున్నారో, మీ చేత వాళ్ళు బాధింపబడుతున్నారు అంటేనే వాళ్ళు ఆల్రెడీ కర్మాని మోసుకుని వచ్చుకున్నారు. సో అది హీల్ చేసుకునే ప్రాసెస్లో మీ చేత వాళ్ళు బాధింపబడుతున్నారు. సో మీరు ఇది అర్థం చేసుకొని మీ యొక్క లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో, అది అమ్మాయి కానివ్వండి అబ్బాయి కానివ్వండి, అమ్మాయిలు అనుమానించటము, లేకపోతే వాళ్ళని ఇది తేలేదు అది తేలేదని టార్చర్ చేయడము చేస్తూ ఉంటారు. అలాగే అబ్బాయిలు నాకు నచ్చినట్టు ఉండట్లేదు, మా వాళ్ళని ఎప్పుడు ఇలాగే చూసుకోవాలి, మీ ఇంటికి వెళ్ళడానికి కుదరదు, ఇలాంటి టార్చర్ కూడా, అండ్ స్మోకింగ్, డ్రింకింగ్, ఇలాంటి కైండ్ ఆఫ్ అలవాట్లు పెట్టుకొని ఇంట్లో వాళ్ళని ఎవరైతే టార్చర్ చేస్తున్నారో బీ కేర్ఫుల్ అండి.
నెక్స్ట్ జన్మలో మీరు ఇది ఖచ్చితంగా అనుభవించాల్సిన టైం వస్తుంది. మీరు ఒకరిని టార్చర్ చేస్తున్నారు అని అంటేనే మీకు అది బాధ అనిపించకపోవచ్చు, బికాజ్ మీకు అది సంతోషాన్ని ఇస్తుంది కాబట్టి. కానీ వేరే వాళ్ళు మీ వల్ల బాధపడుతున్నారు అని అంటే అది ఖచ్చితంగా ఇప్పుడు కాకపోయినా ఎండ్ ఆఫ్ ద డేకి మీరు అనుభవించాల్సిందే. సో అందుకని మ్యారేజ్ మేనిఫెస్టేషన్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా, చాలామంది ఏంటంటే నేను జాబ్ వచ్చాక సెటిల్ అయ్యాక అప్పుడు మ్యారేజ్ చేసుకుందామని 100 సార్లు అనేసిన తర్వాత ఇటు జాబు రాక అటు మ్యారేజ్ కాకుండా మ్యారేజ్ని మేనిఫెస్టేషన్ చేస్తే మాత్రం అది మీరు మొత్తం చేంజ్ చేస్తే కానీ మారదండి. ఎందుకనంటే మీరు ఆల్రెడీ ఒకటి అనుకున్నారు కదా, నాకు జాబ్ వచ్చి సెటిల్ అయిన తర్వాత నేను పెళ్లి చేసుకుంటాను. సో ఇలా లింక్ ఏదైనా మేనిఫెస్టేషన్కి పెడితే మాత్రం ఫస్ట్ దాన్ని సరిచేయండి. లేదా మీ ఇంట్లో వాళ్ళు అంటారు మా అబ్బాయి సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటాడండి, మా అమ్మాయి సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటుందని. సో వాళ్ళు మేనిఫెస్టేషన్ చేసేస్తున్నారు ఆల్రెడీ. సో వాళ్ళ ఇంటెన్షన్లో మీరు సెటిల్ అయితేనే పెళ్లి చేసుకుంటారని వాళ్ళు మేనిఫెస్టేషన్ చేస్తున్నప్పుడు మీరు పెళ్ళి అంటున్నా కూడా ఇవి కూడా ఒక కైండ్ ఆఫ్ ఒక మేనిఫెస్టేషన్స్ జరగపోవడానికి రీజన్స్ అనమాట. సో మీరే బిల్ట్ చేసుకుంటారు. పిల్లల్ని కావాలి అనుకునేటప్పుడు కూడా ఏం చేస్తారంటే నేను సెటిల్ అయిన తర్వాత నేను ఏదైనా కొనగలిగే ఒక కెపాసిటీ ఉన్నప్పుడు నేను అప్పుడు పిల్లల్ని కంటాను అని చెప్పి మీరు ఎన్నిసార్లు అయితే మీకు ప్రెగ్నెన్సీ వచ్చిన ప్రతిసారి అబార్షన్ కనుక చేయించుకుంటూ ఉంటే కనుక దట్ ఈజ్ ఆల్సో కర్మ అమ్మ. సో ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందని అంటే ఆల్రెడీ చెప్పాను కదండి, ఫెమినిన్ ఎరాలో ఉన్నప్పుడు ఇవన్నీ కామన్గా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఆల్రెడీ జరుగుతూ ఉండడం ఏంటంటే జరుగుతున్నాయి. లేదా మీకు మిస్క్యారేజ్ అయిపోయినా కదే ఓకే, మిస్ అయిపోయినా కూడా అది కూడా కర్మ రిలేటెడ్ అనమాట. సో లైక్ మన చక్రాస్ని డిపెండ్ చేసుకోవడము, చక్రాస్ని హీల్ చేసుకోవడము. నేను ఆల్రెడీ ఇప్పుడు కదా జూలైలోనే ఓమ్ క్లిన్జింగ్ ఎలా చేసుకోవాలనేది ఒక క్లాస్ కండక్ట్ చేయడానికి అనౌన్స్మెంట్ కూడా చేశాను నేను. ఓమ్ క్లీన్జింగ్ ఎలా చేసుకోవాలి, బికాజ్ అది ఆగస్ట్లోకి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఎరా కంప్లీట్ అవుతుంది. మదర్ గయాకి సంబంధించిన ప్రతి 12 ఇయర్స్కి 144 ఇయర్స్ ఉంటుంది. ఆల్రెడీ ఫెమినన్ ఎనర్జీ, మస్కులర్ ఎనర్జీ కంప్లీట్ అయిపోయింది, ఫెమినన్ ఎనర్జీలోకి వస్తున్నాము. సో నేను జూలైలోనే మీకు ఓమ్ క్లీన్జింగ్ ఎలా చేసుకోవాలి అనేది కావాలంటే ఆ వీడియో చూసుకోండి. సేమ్ ఇలాగే ఒక క్లాస్ స్టార్ట్ చేస్తున్నప్పుడు నేను చెప్పాను, నేను లేడీస్కి హస్బెండ్స్కి గిఫ్ట్గా ఇవ్వమని కూడా నేను చెప్పాను. ఓమ్ క్లీన్జింగ్ అనేది వాళ్ళకి మీరు గిఫ్ట్గా ఇవ్వండి. ఓకే, క్లాస్ ఎంత ఉంటుంది ఏంటి అనేది మీకు ఎవరికైనా పర్సనల్గా కావాలి అని అంటే కనుక ఇది సపరేట్ క్లాస్ మాత్రమేనండి. నేను ఆల్రెడీ జూలైలో అనౌన్స్ చేశాను. పర్సనల్గా ఆల్రెడీ కొంతమంది క్లిన్జింగ్ కూడా చేయించుకున్నారు. ఇది ఏంటంటే యూట్యూబ్లో పెట్టేదో లేకపోతే ఎక్కువగా అనౌన్స్మెంట్ చేసేదో అలా కాదనమాట. ఇది పర్సనల్ ఇంట్రెస్ట్తో మాత్రమే ఓమ్ క్లీన్జింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఓన్లీ ఫర్ ఫీమేలేనండి. ఇది నేను ఫీమేల్కి మాత్రమే. బట్ మీ వైఫ్కి లేదా మీ సిస్టర్కి, మీ మదర్కి ఏదైనా మీరు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఈ క్లాస్ని గిఫ్ట్గా ఇవ్వచ్చు అని చెప్పి నేను అప్పుడు ఆ రోజు జూలై క్లాస్లో నేను చెప్పాను. నేను మీకు ఆ లింక్ కూడా నేను షేర్ చేస్తాను, కావాలి అంటే చూసుకోండి. ఓకే, ఇప్పుడు ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ వచ్చేస్తుంది కాబట్టి చేంజెస్ ఆర్ దేర్. సో ఇవ్వాలి అని అనుకుంటే మీరు ఆ గిఫ్ట్గా క్లాస్ని ఇవ్వచ్చు. మీరు పర్సనల్గా కాంటాక్ట్ కూడా చేయొచ్చు నా నెంబర్కి. సో ఓకేనండి. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ క్లాస్ ఇది ఏంటంటే అలా కనుక మీరు పిల్లల్ని మేనిఫెస్టేషన్ చేస్తున్నట్టు ఉంటే కనుక ఫస్ట్ ఇవన్నీ క్లియర్ చేసుకోండి అమ్మా. మీరు ఆల్రెడీ చేసిన మిస్టేక్స్, తీసుకున్న మెడిటేషన్స్, మేనిఫెస్టేషన్స్ ఏవైతే ఉన్నారో వాటిని క్లియర్ చేసేయండి. అట్లీస్ట్ అమావాస్య రోజున వీటన్నిటినీ కూడా ఒక లెటర్ రాయండి. ఐ డిడ్ ఏ మిస్టేక్, ఇలా అప్పుడు అలా అనుకుని ఇప్పుడు ఎలా అనుకున్నా, ఇన్నిసార్లు నేను ప్రెగ్నెన్సీ రాకుండా మెడిసిన్ యూస్ చేశాను, వచ్చినా కూడా దాన్ని మిస్క్యారేజ్ అయిపోయింది, సంథింగ్ ఏవైతే మీ ప్రతి బాధని అమావాస్య రాసేసేయండి. సో పౌర్ణమి అంటే న్యూ మూన్ రోజున ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మాత్రం థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్, నాకు మంచి బిడ్డని ఇచ్చినందుకు, తనని నేను సంతోషంగా పెంచుకుంటున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి మీరు యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి. ఇక్కడ ఒక చిన్న రెమెడీ ఉంటుందండి, అది మీకు నేను చెప్తాను, అది చెయ్యండి. ఎవరైనా సరే ఈ న్యూ మూన్ ఏదైతే ఉందో ఓమ్ క్లీన్జింగ్ చేయించుకోవాలనుకున్నా కూడా, లేకపోతే ఆర్ఎల్స్ మీరు పిల్లలు కావాలనుకుంటున్న వాళ్ళకి నేను ఒక రెమెడీ చెప్తాను, అది చేయండి అమ్మా. ఓకే, సో ఈ యొక్క మంత్రం ఏదైతే ఉందో ఓకే, మీకు పోనీ అలా చూసుకున్నా లేకపోతే ఎనర్జీ వైజ్ చూసుకున్నా నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉన్నప్పుడు ఇలాంటివన్నీ పాసిబుల్ అవుతాయండి.
మిస్క్యారేజెస్ అవ్వడము, లేకపోతే మనమే వాటిని ఇది చేయటము, పదే పదే ఇప్పుడొద్దు అని మేనిఫెస్టేషన్ చేసి సర్టన్ టైం వచ్చిన తర్వాత, లేదా బిఫోర్ మ్యారేజ్ అబ్బా పిల్లలంటే తలనొప్పి, ఇట్లా మీరే తెలియకుండా ప్యాంపర్ చేయాల్సిన వాళ్ళని కూడా నెగిటివ్ ఫామ్లో తీసుకోవడం. మీ సబ్కాన్షియస్ బ్రెయిన్లో పిల్లలు అని అంటే ఒక కైండ్ ఆఫ్ భయము, అంటే అల్లరి చేస్తారు, హ్యాండిల్ చేయలేము, వాళ్ళు వచ్చిన తర్వాత లైఫ్లో ఎంజాయ్మెంట్ ఉండదు, ఇలా ఉంటేనే బాగుంటుంది, పెళ్ళి లేకుండా ఉంటేనే బాగుంటుంది, అబ్బా పిల్లల్ని ఏం కంటాంలే, ఇలాంటివన్నీ మీరు మంచి టైంలో పీక్స్ రేంజ్లో ఉన్నప్పుడు ఏం తెలియదు మనకి, ఓకేనండి, అప్పుడు చేసేస్తుంటారు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఓం గర్వ రక్ష స్వాహ, ఓం గర్వ రక్ష స్వాహ, ఈ మంత్రాన్ని మీరు 108 టైమ్స్ అండి కంపల్సరీ రాయాలి, కంపల్సరీ చాంటింగ్ చేయాలన్నమాట. ఇది చాంటింగ్ చేస్తూ మీరు ఇంకా ఏం చేయొచ్చు అంటే, మీ బెడ్రూమ్ ఏదైతే ఉందో ఫెంగ్షూ అంటారనమాట దీన్ని. సో మీ బెడ్రూమ్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎటువంటి ఇంట్లో బెడ్రూమ్లో, స్పెషల్లీ ఇది న్యూ మూన్ రోజు ఎందుకు చేయమంటున్నానంటే అండి, అలాంటి ఎనర్జీ వస్తుంది. స్పెషల్లీ మీ ఓమ్కి సంబంధించినటువంటి ఎనర్జీస్ని మీరే ఇన్వైట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మొత్తం క్లియర్ చేయండి. అవసరం లేని ఏవైనా సరే అనవసరమైన ఎలక్ట్రికల్ గూడ్స్ ఏమైనా ఉన్నా కూడా మీ రూమ్లోంచి తీసేయండి. మొత్తానికి తీసేసి అవన్నీ బయటపడి మీ బెడ్రూమ్ చూస్తే మీ బెడ్, ఆ కర్టన్స్, ఏదైనా ఒక కబోర్డ్ ఉంటే కబోర్డు, మంచిగా ఏదైనా పెట్టుకునే సీనరీ తప్ప ఏది పడితే అది బెడ్రూమ్లో పెట్టకండి అమ్మ, ఓకే. పిల్లలు కావాలనుకునే వాళ్ళు లేదా పిల్లలతో సంతోషంగా ఉండాలనుకునే వాళ్ళు మ్యాక్సిమం బెడ్రూమ్ని ఖచ్చితంగా మీరు యాజ్ పర్ ఫెంగ్షూ మీరు క్లియర్గా ఉంచాలి. ఇప్పుడు ఏం చేస్తారనంటే, మీ బట్టలు ఏవైతే ఉంటాయో ఆ బట్టలు ఉన్న ప్లేస్లోని మీ వారి బట్టలు సర్దండి, మీ బట్టలు కూడా అందంగా నీట్గా ఇలా ఓపెన్ చేసి చూస్తే చాలా నీట్గా ఉండాలన్నమాట. అలా నీట్గా ఉన్న చోట ఒక చిన్న స్పేస్ని, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీ వారి బట్టలు ఉన్నాయి అనుకుందాం, ఓకే, ఇక్కడ మీ వారి బట్టలు ఉన్నాయి, ఇక్కడ మీ బట్టలు ఉన్నాయి, ఇక్కడ ఒక చిన్న ప్లేస్ ఒక బుజ్జోడికి బట్టలు సర్దడం కోసం అని చెప్పి క్రియేట్ చేసి ఉంచండి. ఇక్కడ ఆ బుజ్జికన్న బట్టలు పెడతాను, ఇక్కడ బుజ్జికన్న బట్టలు పెడతాను అని మీకు మీరే క్రియేట్ చేసుకోవాలన్నమాట. క్రియేట్ చేయండి. తర్వాత మంచి మీకు అనిపించేటటువంటి ఏదైనా ఒక సీనరీ, పిల్లలది ఉంటాయి కదండి, చక్కగా నవ్వుతూనో లేకపోతే ప్యాంపర్ చేస్తున్నట్టు బుజ్జిగా ఉండేటటువంటి ఒక ఫోటోని మీ బెడ్రూమ్లో పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫెంగ్షూ ప్రకారము దానిమ్మ గింజలు ఎర్రగా ఉండేటటువంటి ఓపెన్ చేసినటువంటి దానిమ్మ గింజలు ఫొటోస్ ఉంటాయి కదండి, అది ఏదైనా ఉంటే కనుక ఒక ఫ్రేమ్లో చేయించుకొని మీ బెడ్రూమ్లో పెట్టుకోండి. అది ఫెర్టిలిటీకి సింబల్ అనమాట. సో మీ బెడ్రూమ్లో పెట్టుకొని మీరు అప్పుడు ఏం చేస్తారనంటే, ప్రతిరోజు ఆ బుజ్జోడు ఫోటో చూడడం, ఆ సీనరీ చూడడము, ప్లస్ ఈ ప్లేస్ ఇక్కడ ఉంది త్వరలోనే ఫిల్ అయిపోతుందని హ్యాపీ ఫీల్ అవ్వడము, ఆ దానిమ్మ గింజల ఫోటో ఏదైతే ఉందో దాన్ని చూడడము, ఇవన్నీ చేయండి. అండ్ ఎస్పెషల్లీ ఇంకొకటి ఏంటంటే, బెడ్రూమ్లో కనుక మిర్రర్ ఉంటే తీసేయండి అమ్మా. బెడ్రూమ్లో ఎప్పుడు మిర్రర్ ఉండకూడదు. మీరు దాన్ని హాల్కో దేనికో షిఫ్ట్ చేసేసుకోండి, స్పెషల్లీ మీరు పడుకునే దాంట్లో. ఎందుకనంటే మిర్రర్ అనేది మనం పాజిటివ్ అయితే పాజిటివ్, నెగిటివ్ అయితే నెగిటివ్ ఏదైనా ఉంటే కనుక దాన్ని డబల్ చేస్తుంది అనమాట. మీరు అనుకోకుండా ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్న ఇంట్లో, లేకపోతే నెగిటివ్ టాక్స్ అనుకోకుండా అక్కడ ఏదైనా జరిగినా ఏం చేసినా అది అట్రాక్ట్ చేసి డబల్ త్రిబుల్ చేసి మీకు ఇస్తుంది. సో నో మిర్రర్ ఇన్ ద బెడ్రూమ్ అండ్ నో కట్లర్ అనమాట, ఏది ఉండొద్దు, డీ కట్లర్ చేసుకోవాలి, ఓకే. ఇప్పుడు ఈ ఓం గర్వ రక్ష స్వాహ అనేది మీరు చేయొచ్చు, మీ హస్బెండ్ కూడా చేయొచ్చు, ఇద్దరు చేస్తే చాలా బాగుంటుంది. ఇంకొక రెమెడీ ఏంటి అని అంటే, సో ఇప్పుడు బెల్లీ ప్రొటెక్షన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మీకు లా ఆఫ్ అట్రాక్షన్ పరంగా చెప్పాను, ఫెంగ్షూ పరంగా చెప్పాను, న్యూ మూన్ రోజుని ఎలాగా లెటర్ రాయాలో చెప్పాను. ఇక మిగిలింది అందరూ నమ్మకం పెట్టుకునేది ఆ భగవంతుడి మీదేనండి. సో అది కూడా మీకు చెప్పేస్తున్నాను, అది కూడా మీరు చెయ్యండి, ఓకే. బెల్లీ ప్రొటెక్షన్ అప్పుడు ఏం చేయాలంటే, మోలీ దాగా అనేసి ఎలా అంటే ఎల్లో కలరు రెడ్ కలర్ మిక్స్లో ఉంటుంది, మీకు దొరుకుతుంది, ఓకే. ఆ మోలీ దాగా ఏదైతే ఉందో ఒక 2 బండల్స్ తీసుకోండి, అంటే 2 ఆ దారాల కండి, ఓకే. ఎల్లో కలర్ అండ్ రెడ్ కలర్ మిక్స్లో ఉంటుందన్నమాట, అది తీసుకోండి. ఒక కొబ్బరికాయ తీసుకోండి, తర్వాత కొంచెం లడ్డు ఒక 1/2 కిలో ఎట్లైనా తీసుకోండి, ఎందుకంటే గుళ్ళో పంచి పెట్టాలి కాబట్టి. సో ఇవన్నీ తీసుకెళ్ళి హనుమాన్ టెంపుల్లో, అదేంటండి ఆయనకి పెళ్లి కాలేదు, పిల్లలు లేరు, అయినా సరే హనుమాన్ టెంపుల్ అంటున్నారు. నేను హనుమాన్ ఎక్కువ ఇది చేస్తూ ఉంటే చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు,
ప్రపంచంలోనే ఆదర్శ దంపతులైనటువంటి సీతారాములు కలవడానికే ఆయన ఎంతో గొప్పగా విశేషంగా పాటుపడ్డటువంటి మహాభక్తుడమ్మ. ఆయన దగ్గర ఆయన కలియుగ దైవం ఆయన కూడా, ఎందుకంటే ఆయన చిరంజీవి, ఎప్పుడు ఆయన ఉంటూనే ఉంటారు. సో ప్రజెంట్ ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి కానీ లేకపోతే ఈయన హనుమాన్ కానీ మనం ఏమైనా కోరుకుంటున్నామంటే, కలియుగ దైవాల్ని మనం కోరుకుంటున్నామంటే ఖచ్చితంగా నెరవేరుతాయి. అందులో హనుమాన్జీ మాటిస్తే తప్పరు. సో ఇది మీరు నమ్మండి, ఓకే, సింపుల్గా నమ్మండి అంతే, ఇంకేం వద్దు. సో హనుమాన్ టెంపుల్కి వెళ్ళండి, ఆ 2 దాగాలు తీసుకోండి, అంటే దారపు కండులు తీసుకోండి, కొబ్బరికాయ తీసుకుని ఇప్పుడు లడ్డు పూజ చేయించుకుంటారు కదా. పూజ చేయించుకున్న తర్వాత అప్పుడు ఆ ప్రసాదాన్ని గుళ్ళో పంచిపెట్టేసేయండి. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత రామదాస అని మీరు గూగుల్లో టైప్ చేయండి, ఓకే. యూట్యూబ్లో టైప్ చేస్తే రామదాసాకి సంబంధించినటువంటి ఒక ఆడియో వస్తుంది. అది కంటిన్యూస్గా మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని డిలీట్ చేయడానికి, స్పెషల్లీ బెడ్రూమ్లో కాసేపు, హాల్లో ఒకసారి, ఇంకా వేరే బెడ్రూమ్లో ఒకసారి, ఆ రామదాస అనేటటువంటి ఏదైతే ఉంటుందో దాన్ని ఆన్ చేసేసి వదిలేసేయండి. దీని మీనింగ్ నేను మళ్ళీ ఇంకొకసారి మీకు చెప్తాను రామదాసాకి. ప్రస్తుతానికైతే యూ డూ, ఓకే అమ్మ. చేసేసిన తర్వాత ఇప్పుడేం చేయాలి, ఆ 2 కండిల్లో నుంచి ఒక కండి గుళ్ళో పెట్టేసేయండి, ఒక కండిని ఇంటికి తీసుకురండి. తీసుకొచ్చిన తర్వాత ఎవరైతే హస్బెండ్ ఉంటారో వైఫ్ నడుముకి ఎక్కడ కట్టాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది నాభి అనుకోండి, దానికి 2 అంగుళాల పైన మనకి కర్వ్ ఉంటుంది ఎవరికైనా సరే, ఆ కర్వ్ దగ్గర ఈ దారాన్ని చక్కగా కట్టండి, ఓకే. కట్టిన తర్వాత ఎవ్రీ 21 days ఆర్ 30 daysకి ఆ దారాన్ని మీరు చేంజ్ చేసుకుంటూ రావాలన్నమాట, ఓకేనా అండి. సో అలా చేంజ్ చేసుకుంటూ వస్తూ మీరు జస్ట్ బిలీవ్ దట్ ఇవన్నీ చేశాను, ఖచ్చితంగా యూనివర్స్ నాకు పిల్లల్ని ఇస్తుంది. ఈ లోపల మీకు వీలైతే ఓమ్ క్లిన్జింగ్ అయితే చేయించుకోండి అమ్మా, ఓకే. మీరు గిఫ్ట్గా ఇవ్వాలి మీ వైఫ్కి అనుకుంటే మాత్రం అసలు ఎందుకు, ఏంటి, ఎలా జరుగుతుంది, ఎలా క్లిన్స్ చేసుకోవాలి, ఎలా క్లీన్ చేసుకుంటే బెటర్, అసలు ఎందుకు ఇవన్నీ మనకి జరుగుతాయి, వాట్ కర్మ ఈజ్ రిలేటెడ్, ఎవ్రీథింగ్ నేను క్లాసెస్లోనే చెప్తానమాట. సో అలాగే ఇప్పుడు నేను హెల్త్ క్లాసెస్ని కూడా తీసుకుంటున్నానండి. ఆల్రెడీ వెల్త్ క్లాస్ స్టార్ట్ అయిపోయినాయి, సో అవి జరుగుతున్నాయి. ప్లస్ హెల్త్ క్లాసులు ఎవరైనా జాయిన్ అవ్వాలి అని అనుకుంటే, ఎలాంటి హెల్త్ అయినా, కాళ్ళ నొప్పులా, కీళ్ళ నొప్పులా, లేకపోతే ఏదైనా మైగ్రేన్ ఉందా, లేకపోతే అసలు క్యాన్సర్ డిసీజ్ లాంటివి ఎందుకు వస్తూ ఉంటాయి, బీపీ, షుగర్, ఇవన్నీ మనం ఎప్పుడు వంశపారంగా ఎందుకు కంటిన్యూస్గా అవి మనకు వస్తూ ఉంటాయి, ఆర్ ఎల్స్ నడు నొప్పులు, కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, ఎవ్రీథింగ్ ఎందుకు ఇలా హెల్త్ అవుతుంది, ప్రతి విషయాన్ని నేను ఆ క్లాస్లో డిస్కస్ చేయడం జరుగుతుందండి. అలాగే మనీకి సంబంధించిన క్లాస్లో కూడా ఎందుకు మనకి మనీ ఆల్వేస్ ఫ్రీక్వెంట్గా కంటిన్యూస్గా ఫ్లో ఉండదు, అలా ఉండాలంటే ఏం చేయాలి, ఉండడం కోసం మనం ఏం చేయాలి, అప్పుడు మనీ ఏం చేస్తుంది, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ ఆ క్లాస్లో నేను మాట్లాడతాను అనమాట. సో మీకు గుర్తుంది కదండి, ఈ రిచువల్స్ అన్నీ కూడా ఎప్పుడు చేయాలి, మీరు న్యూ మూన్కి చెయ్యాలి. కానీ హనుమాన్ టెంపుల్ ఏదైతే ఉందో అది మీరు మంగళవారం రోజు కానీ శనివారం రోజు కానీ పెట్టుకొని కుదుర్చుకోండి. అంటే లేడీస్కి కుదరాలి కూడా కదా గుడికి రావాలి అని అంటే. సో బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిపి వెళ్ళండి, ఎవరికైతే పిల్లలు కావాలనుకుంటున్నారో. జస్ట్ నమ్మకం ఒక్కటేనండి ఇక్కడ వర్క్ చేసేది, అది చెయ్యండి, ఓకే. మీకు ఇంకేమైనా క్లాసెస్ కావాలంటే 6301950787 అండి, ఓకే. ఈ క్లాసెస్కి అటెండ్ కావాలి, వాట్సాప్ చేయండి, అక్కడ విఘ్నేశ్వరాయ ఉంటారు. అండ్ వినాయక చవితి వస్తుంది కాబట్టి విఘ్నేశ్వర రిచువల్స్ కూడా చేసుకుంటున్నాం మేము పర్సనల్గా. సో మీకు కావాలి అని అనుకుంటే కూడా సేమ్ ఇదే నెంబర్ అండి, 1 వెల్త్ హెల్త్ క్లాసెస్, అండ్ నెక్స్ట్ వచ్చేసి విఘ్నాలు. ఎవరికైతే విఘ్నాలు ఎక్కువగా ఉన్నాయో వాళ్ళు మాత్రమే ఈ స్పెషల్ క్లాస్లో ఓన్లీ 222 మాత్రమేనండి, జాయిన్ అవ్వండి, ఓకే. జాయిన్ అవ్వండి అండ్ ఆ రిచువల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కంప్లీట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అమావాస్య ఏం చేయాలి, న్యూ మూన్కి ఏం చేయాలి అన్నీ అర్థం కాకపోతే 1కి 2 సార్లు మళ్ళీ వీడియోని వెనక్కి జరుపుకునైనా సరే చూసి ఖచ్చితంగా రిచువల్స్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్, ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు. సో సెప్టెంబర్ ఈజ్ లైక్ ఒక విజ్ఞాన్ని తొలగించేటటువంటి టైం స్టార్ట్ అయిపోతుంది.
మనకి వినాయక చవితి కూడా వస్తుంది. సో బీ రెడీ ఫర్ గుడ్ న్యూసెస్ వినడానికండి. థ్యాంక్ యూ సో మచ్. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అన్నిటికన్నా ముందు ఆ ఐకాన్ ఏదైతే ఉంటుందో చూసారు కదా, మన నోటిఫికేషన్ ఐకాన్, దాన్ని ఆన్ చేసి పెట్టుకోండి అమ్మా. ఇలాంటి రిచువల్స్ మీరు ఒక నెల తర్వాత చూసి ఏం లాభం ఉంటుంది? పౌర్ణమి అంటే పౌర్ణమికే చేయాలి, పోర్టల్ అంటే పోర్టల్కే చేయాలి, అమావాస్య అంటే అమావాస్యకే చేయాలి. మీరు ఎప్పుడైతే ఇవన్నీ ఆన్ చేసి పెట్టుకుంటారో దెన్ అప్పుడు మీకు వెంటనే వస్తుంది, టకటకా రిచువల్స్ చేయడానికి ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ టు యూ ఆల్. థ్యాంక్ యూ, బాయ్.